హాయ్ అండి. హాయ్ అండి. దొండకాయలు ఎప్పుడు ఒకలాగే వండకన్నా కొంచెం ఫ్రై లెక్క ట్రై చేద్దామని ఇవి ఇట్లా పొడుగ్గా కట్ చేసి దీంట్లో ఉప్పు, కారము, పసుపు, కొంచెం శనగపిండి, ఒక స్పూన్ ఉంటుంది బియ్యం పిండి వేసాను. వేసి ఇట్లా మొత్తం వాటర్ వేయకన్నా ఇలా కలుపుకోవాలి. చూడండి, ఈ టైప్లో కలపాలి. అసలు వాటర్ వేయకూడదు, దీంట్లో ఉండేదే సరిపోతుంది. ఇది ఫ్రై లెక్క చేసుకోవాలి కొంచెం కొంచెము. చూడండి, మొత్తం ఈ టైప్లో కలపాలి. ఇదిగండి ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు వేడెక్కింది. మనం పకోడీ వేసుకున్నట్టు వేసుకుంటే అయిపోద్దండి. ఇట్లా ఎర్రగా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేపాలండి. ఇవన్నీ మొత్తం అట్లనే వేసి వేపుకోవాలి. ఎప్పుడైనా ఇట్లా దొండకాయ ఇవన్నీ పండిపోనవండి. దొండకాయ పండిపోయిన దొండకాయ కూర ఎప్పుడు డైలీ తినాలని బోర్ కొట్టిన ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది. మనం పప్పుచారు చారు వండినప్పుడు ఇట్లా సైడ్ డిష్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుందండి ఇట్లా చేస్తే. ఇందులో చక్కం పండిపోయినాయి, కానీ పండిపోయినాయి కూడా చేయొచ్చు. చూడండి, ఎర్రగా ఉన్నాయి కొన్ని కొన్ని. ఇవి కూర వండితే బాగోదు అసలు. చూడండి, ఇట్లా మొత్తం ఇలా ఎర్రగా వేపాలి. ఇది మనం పప్పుచారు చేసిన చారు చేసుకున్న దాంతో సైడ్ డిష్లో తింటే చాలా బాగుంటుంది. స్నాక్స్ లాగా తినొచ్చు, చాలా బాగుంటుంది. దొండకాయ తిన్న వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే మా ఇంట్లో కూడా ఇద్దరం దొండకాయ తినము. ఇలా అయితే టేస్ట్ చాలా బాగుంది. దొండకాయ తినంగానే ఎట్లయితే తినాలనిపిస్తుంది. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ అండి. ఇట్లా మాత్రం ట్రై చేయండి, చాలా బాగుందండి టేస్టు. బాయ్ అండి.